నమస్కారం. మీరు చూస్తున్న కేటీ న్యూస్ కేఎన్ఆర్. ఈరోజు కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మనతో ఉన్నారు. వారిని ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడానికి వారి వద్దకు రావడం జరిగింది. అస్సలాము అలైకుం సార్. ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తే బాగుంటాయని మీ ఆలోచన? ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ బాగా ప్రాబ్లమేటిక్ ఉన్నది. ప్రాబ్లం ఉంది చెప్పడానికి. ఒక हिंदी में बोलूँगा, उर्दू में बोलूँगा। क्या है बोले तो कोई भी हुकूमत अगरचे इस प्रावर इस एक दो जुमलों पे चली तो वो हुकूमत कामयाब रहती। एक इंग्लिश मैन लिखा, गवर्नमेंट ऑफ द पीपल, गवर्नमेंट ऑफ द पीपल, गवर्नमेंट बाय द पीपल, गवर्नमेंट फॉर द पीपल। ये चीज़ अगर इस सिद्धांत पे, इस फार्मूले पे अगर गवर्नमेंट चली तो हर कोई गवर्नमेंट कामयाब होती। यानी इसको मैं उर्दू में बोलता हूँ, गवर्नमेंट ऑफ द पीपल बोलता हूँ, गवर्नमेंट पब्लिक की है, गवर्नमेंट पब्लिक से है, बाय द पीपल बोले तो पब्लिक से है, गवर्नमेंट फॉर द पीपल बोले तो गवर्नमेंट पब्लिक के लिए ही है। अगर ये जहन में रख के गवर्नमेंट कोई चलाए तो कामयाब रहती, देश तरक्की करता, बहुत तरक्की होती, हर कोई अच्छा रहता, खाता अच्छा आराम से रहता। लेकिन इसको छोड़ के कोई भी पार्टी की गवर्नमेंट अपना ही जेब भरना शुरू करे, अपना ही फायदा देखे, तो फिर ये जो मैं अभी इंग्लिश में बोला उससे खिलाफ हो जाता हूँ। गवर्नमेंट అంటే ప్రజలు, गवर्नमेंट क्या है बोले तो पब्लिक की है, पब्लिक से तैयार होती, पब्लिक के लिए है, पब्लिक के लिए से है, पब्लिक से ही बनती। अरे वाह, ये भी है ना। గవర్నమెంట్ ప్రజలతోనే ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది. ప్రభుత్వం అంటేనే ప్రజలు, బస్ ప్రజల కోసమే ప్రభుత్వం. ఇంట్లో లోపం జరిగితే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ కాకుంటే కూడా బదనాం అయిపోతుంది. ప్రజలు వేరు మనం వేరు అనుకుంటే ప్రజల కొరకు సేవ చేసేటానికి గవర్నమెంట్ నడిపిస్తే ఆ గవర్నమెంట్ ఫేమస్ అవుతుంది, మంచిగా నడుతుంది. తన స్వార్థమే అనుకుంటే పడిపోతుంది. తన పాలిటిక్సే ముఖ్యం, తన పాలిటిక్సే ముఖ్యం, తన పాలసీ అంతా మొత్తం మనదే మనదే మన రాజ్యం అంటే పోతుంది గవర్నమెంట్. నేను ఏ గవర్నమెంట్కు క్రిటిసైజ్ చేస్తలేను. ఈ ఫార్ములా నేను ఇచ్చిన ఫార్ములా గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూసారు. ఈ మూడింటికి ఇప్పుడు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి గల తేడాలు ఏమన్నా గమనించారా సార్? చెప్పగలుగుతారా? మళ్ళీ మీరు ఇదే మళ్ళీ తిరిగి ఇటే వచ్చిండ్రు. అవునా? ఏ పార్టీ కూడా తన స్వార్థం చూస్తే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. ఆ పార్టీది పేరు నేను చెప్పను. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మంచిగా ఉంటుంది. పార్టీలో గెలిచిన తర్వాత మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే పబ్లిక్ నుంచి వచ్చినామని అనుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోవద్దు. అది నేర్చుకుంటే, అది జ్ఞాపకం ఉంచుకుంటేనే మీరు సేవ చేస్తారు. ఆ ప్రభుత్వం బాగుంటుంది, ఆ ప్రభుత్వం బాగుంటుంది, సేవ చేయాలి. అప్పుడు నేను బీఆర్ఎస్ మీద ఏం కామెంట్ చేయాలి, అందరికి తెలిసి అయిన విషయమే. వాళ్ళే నా మెసేజ్ చూసి వాళ్ళే చూసుకోవాలి మేము ఏం చేసినాం, ఎలాంటి పని చేసినాం,
ఎంత సేవ చేసినావు వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ ఇట్ ఈస్ లెఫ్ట్ టు బీజేపీ, లెఫ్ట్ టు బీఆర్ఎస్ పార్టీ. దిస్ మచ్ ఆఫ్ ఫర్ బీఆర్ఎస్. అనదర్ క్వశ్చన్ బీజేపీ. మీరు అడిగారు బీజేపీ పనులు చేస్తున్నారు, చేయాలి, అది కూడా అందరికీ ఓపెన్ సీక్రెట్. అందులో ఒకటే లోపం ఒకటి ఏమున్నదంటే మత విషయంలో కొట్లాడ పెట్టి నడిపించారు అని అట్లా అట్లా నడిచినారు అని నాకు కొంచెం అనుమానం. పర్ఫెక్ట్ చెప్తలేను, మీకు అనిపిస్తుంది నాకు అట్లా అనిపించింది. మతపరమైన మతం మీద పార్టీగా గెలుస్తున్నారు అని నేను అర్థం చేసుకున్నాను. అది కరెక్ట్ అబద్ధం అట్లేం లేదు. మత విషయం మీదనే గెలుపు బీజేపీ. ఆ విధంగా కాకుండా ఏమో అందరినీ కలుపుకొని పోవాలని నా నాలెడ్జ్తోనే చెప్తున్నా. అది కరెక్ట్ అబద్ధమే. మతపరంగా కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఉన్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళ లాభం కొరకే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ పనులు చేయాలి గవర్నమెంట్. ఇక్కడ ఓన్లీ ముస్లిం హిందూ అనుకుంటే ఎట్లా? అది నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. అది ప్రభుత్వాన్ని హిందువులు ముస్లింలు అందరు కలిపి ఎన్నుకున్నారు కాబట్టి అందరికీ సమానంగా అందరు సమానం చేసుకోవాలి. ఇది ముస్లిం, ఇది క్రిస్టియన్, ఇది సిక్, ఇది ఇసాయి అంది. ఈ భేదం తీసుకురావద్దు. కొంచెం మత విషయం మీద కొంచెం ఉన్నది డౌట్ అంతే. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. కాంగ్రెస్ అయితే ఇప్పుడు మునిగిన కాలంకు సవరించడానికి వాళ్ళు కోషిష్లో ఉన్నారు, అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆర్థికంగా బాగా లాస్ అయిపోయింది. ఒక పార్టీ అన్ని ఖర్చులు అంటే అంత క్రెడిట్ పెట్టి అంత డబ్బులు ఖర్చు చేసి మొత్తం ఏం చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఓన్లీ సవరిస్తున్నారు అంతే. వాళ్ళు పోయిన పార్టీ అన్ని అప్పులు పెట్టి పోయినారు. ఏం అప్పులు? పెన్షనర్ది డబ్బు ఇవ్వాలి, 3 సంవత్సరాలది డబ్బు అట్లనే ఉన్నది పడి, ఎవ్వరికి ఇస్తలేరు. వాళ్ళు పెన్షనర్స్ ఎట్లా చేయాలి, మన పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, బిడ్డలకు ఏం చేయాలి, ఏం కథ? గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ అంటే రిటైర్డ్ పెన్షనర్స్ అంటే రిటైర్డ్ పర్సన్. వాళ్ళ డబ్బుకు దగా చేసి అట్లనే పెట్టేసి పోయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఖజానా చూస్తే మాత్రం అక్కడ ఏం పైసలు లేవు, ఏం ఇస్తారు పాపం. సమ్ కరోడ్స్ ఉన్నాయి, సమ్ కరోడ్స్ అంటే 3 years అంటే సమ్ కరోడ్స్. జీపీఎఫ్ ఉన్నది, అందులో ఎన్కాష్మెంట్ ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంది, పెన్షన్ది డబ్బు ఉన్నది, ఎన్నో రకాలు. ఒక్క పెన్షనర్కు ఎన్నో ఉంటాయి లాభాలు. ఇప్పుడు ఆర్థికంగా నిలుపుకోవడానికి, ఖజానాను నింపడానికి, దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ చేసి ఖాళీ చేసి పోయింది. ఇప్పుడు అవన్నీ ఆ పార్టీ పేరు నేను చెప్పా. అవన్నీ ఇప్పుడు ఏ పార్టీ కూడా కానీ, ఈ పార్టీ ఏ పార్టీ కానీ కాంగ్రెస్కు ఇట్లా ఇచ్చేసి పోయిండ్రు. బిడ్డను ఎట్లైనా చూసుకో. ఇప్పుడు అవన్నీ నెరవేర్చడానికి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటారా? ట్రై చేస్తున్నారు. ఇప్పుడు లేడీస్కు ఫ్రీ ఉంది. ఏ పార్టీలో ఉండే బాబు, ఎక్కడ ఉండే? ఇప్పుడు మొత్తం తెలంగాణలో తిరుగుతున్నారు. ఒక టీ తాగడానికి పోతున్నారు, బస్సులో కూర్చుండి హైదరాబాద్. ఒక టీ కొరకపోతున్నారు. ఇట్లా ఉండేనా లిబర్టీ? లేడీస్ ఇంత స్వచ్ఛగా హాయిగా పోతున్నారు. అంతా ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ మొత్తం పోతున్నారు లేడీస్ ఫ్రెండ్స్.
అక్కడ వాళ్ళు ఒక్కొక్క సంవత్సరాలు ఒక 2 years దాకా ఇంట్లోనే ఉంటుండే. కూరగాయలు బిజినెస్ చేస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు హైదరాబాద్ నుంచి మండి, పెద్ద మండితో. అంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఒక అవకాశం నేను డెఫినెట్ చెప్తా, లేడీస్తోని మళ్ళీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ బాగా మెజారిటీతోని గెలుస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పెట్టినట్టయితే బరాబర్. ఎందుకంటే అది జనరల్ ఎలక్షన్ కానీ లేడీస్ సపోర్ట్ బరాబర్ ఉంటుంది. లేడీస్ ఇంకా ఫ్యామిలీ ఉంటుంది, లేడీస్ ఇంకా ఫ్యామిలీ ఉంటుంది, బరాబర్ గెలుస్తారు. రేవంత్ రెడ్డి సాబ్ కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ సీఎం అవుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ కూడా 5 ఏళ్ళు ఆయనే సీఎం ఉంటారు అంటారు. అంతే. ఈ లోపాలు ఉంటే ఇది గవర్నమెంట్కు ఇది 3 పార్టీలు, అది నేను చెప్పిన 3 పార్టీలు అంటే అదే ఒకటి బీఆర్ఎస్ ఏం పనులు చేసినా అందరికీ ఏర్పడదు. నేను చెప్పేది అవసరమే లేదు, చిన్న మనిషి నేను ఏం చెప్పాలి, మీరు అడిగిన నేను చెప్పిన అంతే. నేను పెద్ద పాలిటీషియన్ కాదు, నేను ఏం చదువుతున్నా పేపర్లో అదే చెప్తున్నా. అది ఏం చేసినో అందరికి తెలుసు. అవి ఏం చేసిపోయింది, మళ్ళీ ఎట్లా 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 కాంగ్రెస్ ఎట్లా సఫర్ అవుతున్నారు అందరికి తెలుసు. కాంగ్రెస్ ఎందుకు సఫర్ అవుతున్నది, పేమెంట్లో పెన్షనర్కు కానీ ఏది కానీ స్కీమ్స్ కానీ వేరే స్కీమ్స్ కానీ సరిపోతలేదు డబ్బు, ఖజానా ఖాళీ ఉంది. ఏం చెప్తారు పాపనే, పిచ్చి లేచి నాకు కోసుకోండి, నాకు కోసి తీసుకోండి నా చెప్పులు కూడా నేను ఢిల్లీ పోతే నాకు దొంగ అనుకుంటారు అని చెప్పుకున్నా. అది ఖాళీ చెప్పలే, చాలా బాధ అయి చెప్పుకున్నాడు ఆయన జోక్లా తీసుకోవద్దు మనం. ఓకే సార్, ఇదండి ఈరోజు కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో అంశంతో మరో వీరిని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.